శనగనీళ్ళ చారు తెలుసా మీకు? ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఈ శనగనీళ్ళ చారు ఒక్కటుంటే చాలు, ఇంకా ఏ కూర అవసరం లేదు. తక్కువ చారు కూడా ఎక్కువ వేసుకుని అయితే తాగేస్తాము. మేము బూర్లు వండుకున్నప్పుడు వచ్చిన శనగనీళ్ళతో అయితే కంపల్సరీ శనగనీళ్ళ చారు అయితే పెట్టుకుంటాము. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత రుచిగా అయితే ఉంటుంది ఈ చారు. శనగపప్పు ఉడకపెట్టుకున్నప్పుడు వచ్చిన నీళ్ళలోని ఇంకొంచెం పులుపుకి తగినట్టు చింతపండు నీళ్ళతో సహా వేసుకోవాలి. బెండకాయ, వంకాయ, ములక్కాడ, టమాటా ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుని ములగాకు, కరివేపాకు కూడా వేసి మరిగనిచ్చాక కొంచెం సాంబార్ పొడి, బెల్లం ముక్క మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. అసలు చారుకి టేస్ట్ వచ్చేది బెల్లం ముక్కతోనే. ముక్కలన్నీ ఉడికిపోయి చారు మరిగాక స్టవ్ అయితే ఆఫ్ చేసి తాలింపు అయితే వేస్తున్నాను. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు వేసాక కొద్దిసేపు మూత పెట్టి సేపు ఆగాక మూత తీస్తే గుమగుమలాడే శనగనీళ్ళ చారు అయితే రెడీ అయిపోయింది.